దేవుళ్ళకి తింటే మాకు బాగా వస్తాయి, చీలిపోత వస్తాయి, మాకు ఏం బాగా వస్తాయి. మేమే దిగేసాం, మా బాధల గురించి మేమే దిగేసాం. పడ్డాను, ఎక్కడెక్కడ తిరిగినాక నాకు కాదా, ఏడాది తిరిగినా కూడా కాదా, నేను ఎంత చేసినా కూడా కాదన్నాను. దాని నుంచి నా ఇల్లు దిగేద్దాను. ప్రభు సహాయం చేశాడు ఈ కుటుంబం దేవుని దగ్గరికి రావడానికి. ఈ కుటుంబం దేవుని దగ్గరికి రావడానికి గల కారణం, ఇక్కడ మన సహోదరి పరిమళ సిస్టర్ ఉంది. ఆమె ఒకరోజు ఈ పరిస్థితి చూసి, దేవుడు నాకు మేలు చేశాడు కదా, ఈయన కూడా చేస్తాడు మేలు అని దేవుని గురించి చెప్తా వచ్చింది. ఆమెకేం మేలు చేశాడు దేవుడు? ఆమెకి స్పైనల్ కార్డ్, వెన్నుపూస విరిగిందని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేస్తే తప్ప నీవు నడువులు నిలబడడం కష్టం అన్నారు. ఇదే టైంలోనే నేను, మన సహోదరులు కొంతమంది, చందు, ఇట్లా దానిలు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పరిమళ సిస్టర్ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసాం. వస్తాను ప్రార్థనకి, ప్రార్థన పెట్టుకుంటాను అనింది, కానీ తర్వాత కుటుంబాల్లో కొన్ని ఎందుకో పెట్లా మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆమెకి సంపూర్ణమైన స్వస్థతని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి ఆ సహోదరి, ఈ సహోదరిని చూసి, ఈమె కాలు ఇంతలా వాసిపోయింది, నడవట్లేదు, మంచం మీద వేసుకొని ఎడ పడుకో ఉండింది. నేను ఒకసారి మరి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తా ఉన్నా, మనం కుడి పక్కన, ఎడం పక్కన, ఎదురువైపున, తూర్పు, పరమట, దక్షిణాల్లో విస్తరించ చేయండి అని ప్రభు అని ఎప్పటి నుంచో ఒక బాధ ఉంది. ఈ ఇసుకపల్లి ఊరు తెలిసే కానీ ఇక్కడ ఎవరు మనకు విశ్వాసులు లేరే అని ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకు విశ్వాసులు ఉంటే బాగుంటుంది కదా అని. సరే, మొత్తానికి ఆ రోజు ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు పరిమళ సిస్టర్ ఇలా, ఇక్కడ బాగాలేదు సార్, కొంచెం ప్రార్థన చేయండి అంటే నేను వచ్చిన తర్వాత సహోదరికి చాలా ఆరోగ్యం బాగాలేదు. ఆమె మంచంలోనే కూర్చునింది, ఆ టైంలో నడవట్లేదు. మరి ప్రార్థన చేసి వెళ్ళాను. కొన్ని రోజుల తర్వాత ఆమెకు దేవుడు స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన అధికంగా దయచేసే దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత అయ్యగారికి కొంచెం ఆమె దిగిపోయినా పర్లేదు, ఆ పాటికి ఎట్ట ఉంటాను అంటున్నాడు. అప్పుడు నేను వచ్చినప్పుడు, సరే ఒక్కరు నమ్ముకున్నా చాలు కదా, దేవుడు ఏమన్నాడు, నీవు విశ్వాసం ఉంచినట్టే నీవు, నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుతారని చెప్పినాడు. సరే, ఆ రోజు ఇక్కడే వంట ఉన్నాడు. ఏం కూర? ఆ రోజు ఏదో కూర వండుతాడు. మొత్తానికి బాతు పిల్లలు చిన్నవి ఊరు ఇల్లంతా తిరగతా ఉండేవి. ఇప్పుడు పెద్దవి అయిపోయినాయి, గలవా చెట్లు ఎంత మంచి కోళ్ళు తరుస్తూ ఉండేవి. తర్వాత ఈయనకు కూడా బాగాలేకుండా రావడం, ప్రార్థన చేసుకోవడం, ఆయనకు ఒక నమ్మకం వచ్చింది, ఈ దేవుడు గొప్ప దేవుడు, ఈ దేవుడిని నమ్ముకుంటే మనకున్న పరిస్థితులు ఆయన మార్చగలడని. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని వాక్యంలో ఉంది. తర్వాత వీళ్ళిద్దరు కూడా ప్రభు సన్నిధికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపడతాం. హల్లెలూయా. విమోచన క్రయదానమున చెల్లించెను ప్రభువే, నా రోగమంతయు సిలువలో పరిహరించెను. చప్పట్లు. ప్రభుతో జీవితం మహిమానందము మహాచర్యము, మహిమానందము మహాచర్యము, ప్రభుతో జీవితం
విస్తారమైన తన ముందుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన తన ముందుట కంటే దేవుని అందరూ పైన భక్తులతో ఉండటే హల్లెలూయా. నా విమోచన క్రయధనమును ప్రభు ఎప్పుడో సిలువలో చెల్లించాడు. నా రోగం అంతా ఆయన తొలగించాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుతారు ఎవరైనా? అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతవరకైతే వినిపించబడతా ఉందో కుటుంబాలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని దీవించి సహాయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది. ఏ పట్టణములో మిగుల సంతోషం కలిగిందంట? ఎందుకు? ఎందుకు సంతోషం వస్తుంది మనకు? హలో, మీకు సంతోషం రావాలంటే ఏం జరగాల? మీ ఇంట్లో సంతోషంగా ఉన్నారంటే ఏం జరగాల చెప్పండి? ఏదో సంతోషకరమైన వార్త జరిగి ఉండాలి. అంతేనా కాదా? మీ కోళ్ళని ఏదో ఒకటి దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు మీకు సంతోషమా ఆనందమా? చెప్పండి. బాధ ఉంటుంది కదా. అంటే సంతోషం ఉండాలంటే ఏదో ఒక సంతోషకరమైన కార్యం జరగాల. మీ పొలం బాగా పండడమో, మీ రోగం బాగడమో, మీకు ఆస్తి రావడమో, ఏదంటే మంచి జరగడమో, ఆరోగ్యం బాగుపడమో, ఏదో ఒక మంచి కార్యము జరిగి ఉండాల. అందుకు ఆ పట్టణములో వినండి మిగుల సంతోషం కలిగింది. అసలు ఏ పట్టణం ఇది అని మనం చూస్తే సమరయ అనేటువంటి ఒక పట్టణం. చెప్పండి, ఏ పట్టణం? సమరయ అనేటువంటి ఒక పట్టణంలో మిగుల సంతోషంగా ఉన్నారు అందరూ. సంబరాలు అంబరాలు అంటూ ఉన్నాయి. సంతోషంగా ఉన్నారు అంతా. అసలు ఎందుకబ్బా ఇంత సంతోషం? ఎందుకు ఈ పట్టణంలో ఇంత సంతోషం? ఎందుకు ఈ పట్టణంలో ఇంత ఆనందం ఉంది? ఒకప్పుడు వాళ్ళకి సంతోషం లేదా అంటే సంతోషం లేదు. మరి ఇప్పుడు ఏముందంటే వాళ్ళకి సంతోషంగా ఉన్నారు. మనందరము సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. సువార్తను ప్రకటిస్తున్నారు. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. మన సహోదరి పరమేశ్వరి ప్రాంతంకి వచ్చింది, ఈమెకు సువార్తను ప్రకటించింది. మనం ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పు కూడా సమరయ పట్టణం వరకు వెళ్ళి అక్కడ దేవుని గురించి ప్రకటన చేస్తున్నాడు. యేసుక్రీస్తును గురించి ప్రకటన చేస్తున్నాడు. అనేక మందికి ఆ ప్రాంతాల్లో దెయ్యాలు పట్టున్నాయి, భూతాలు పట్టున్నాయి, అంతర్శక్తులు, తాంత్రిక శక్తులు, చాతబడి శక్తులు, భయంకరమైన అపవాది శక్తుల చేత వాళ్ళు బాధపడుతున్నారు, బంధించబడి ఉన్నారు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు, కష్టాల మధ్యలో ఉన్నారు. మా కష్టాల నుంచి విడిపించేవాడు ఎవరున్నారని కన్నీళ్ళ మధ్యలో కాపురాలు చేస్తున్నారు. ఇది మా కర్మ, మేము ఎప్పుడో చేసుకున్న పాపం, ఏదో పూర్వజన్మలో చేస్తున్నటువంటి పాపం అని ఓ రకమైనటువంటి బాధలో, నిరాశ, నిస్పృహల మధ్య వాళ్ళు కొనసాగించబడుతున్నారు. ఇలాంటి పట్టణానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే చెప్పండి, ఎవరు? ఫిలిప్పు ఆ పట్టణానికి వచ్చాడు. ఫిలిప్పు ఆ పట్టణానికి వచ్చి సమరయ పట్టణములో యేసుక్రీస్తు గురించి ప్రకటన చేస్తున్నాడు.
యేసుక్రీస్తు గురించి ప్రకటన చేస్తుంటే అనేక మందికి పట్టిన దెయ్యాలు ఆయన వదలగొట్టడానికి ప్రారంభించాడు. హల్లెలూయా. చదువుతారు 4వ వచనం నుంచి. కాబట్టి చెదరపోయిన వారు ఆ సువార్త వాక్యమును ప్రకటించుచు ఆ సంచారము చేసిరి. సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలు యందు చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేక మంది పట్టిన అపవిత్రాత్మలు పెద్దగా కేకలు వేయించు వారిని వదిలిపోయెను. చప్పట్లు గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఊరిలో భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నారు వాళ్ళు. సమరయలో ఈ సువార్త ప్రకటన చేస్తున్నాడు ఫిలిప్పు. అనేక మంది విన్నారు, అనేక మంది వచ్చారు, ఒకరికి చెప్పుకున్నారు. అక్కడ ఫిలిప్పు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. అక్కడ దెయ్యాలు పోతున్నాయి, భూతాలు పోతున్నాయి, రోగాలు తగ్గిపోతున్నాయి, రండే అని పిలువడాన్ని బట్టి ఒకే మనస్సుతో వాళ్ళు చెప్పిన వాక్యం మీద మనస్సు పెట్టారు. వినండి మీరు. హల్లెలూయా. ఏక భావము సేవ భారము యేసు మనసుతో సాగిపోదుము. ఏక భావము సేవ భారము యేసు మనసుతో సాగిపోదుము. విసుకక విడువక కష్టపడి పని చేసెను. విసుకక విడువక కష్టపడి పని చేసెను. పని చేయను ఫలములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పట్టణంలో సంతోషం రావాలంటే, మన కుటుంబంలో సంతోషం రావాలంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నమ్మకం ఎప్పుడైతే ఉంటామో మనలో ఉన్న ప్రతి బలహీనతలో ఆయన తొలగించును గాక. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? ఆశ్చర్యకరమైన బాహు చాచి అద్భుతమైన కార్యాలు చేయడాన్ని బట్టి దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఇంకా ఉన్న వాళ్ళ లోపాలు, బలహీనతలు, ఇబ్బందులు ఏవైనా కూడా యేసు నామములో తొలగించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు అయ్యా, మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం అయ్యా. ఈ కుటుంబానికి సువార్త మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఈ కుటుంబంలో గొప్ప సంతోషాన్ని తండ్రి మీరు దయచేయండి నాయన. ఈ బిడ్డలకు ఏది కుదువుగా ఉంటుందో నాయన, ఏ బలహీనత ఉందో, ఏ శ్రమ ఉందో తండ్రి, ఏ చీకటి కార్య బలహీనతలు పనిచేస్తున్నాయో ప్రభా, యేసు మీ నామంలో కొట్టివేమని అడుగుతూ వస్తున్నాం అయ్యా. తండ్రి ఈ కుటుంబంలోకి మీరు వచ్చినందుకు వందనాలు ప్రభా. మీరు ఇంతవరకు గొప్ప కార్యాలు తండ్రి ఎంతగానో తండ్రి అయ్యా. ఇదిగో పిలుపు ఎలాగ తండ్రి ఆ పట్టణంలో తండ్రి సమరయ పట్టణానికి వెళ్ళి తండ్రి యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు చెదరిపోయిన సమయంలో కూడా నాయన అనేక మందికి ప్రభా సువార్తను ప్రకటిస్తూ వస్తున్నారు అయ్యా. జనులందరూ తండ్రి ఏక మనసుతో ప్రభు నీ అందు విశ్వాసం ఉంచుతూ అయ్యా, నీ అందు నమ్మిక ఇస్తూ వచ్చారయ్యా. సాతాను క్రియల చేత ప్రభా విభ్రాంతి నందుతూ వచ్చినప్పటికీ అయ్యా, గలిబిలి అయినప్పటికీ నాయన తండ్రి ఇదిగో నాయన ప్రభా పిలుపు చెప్తున్నటువంటి ప్రభా సువార్త యందు విశ్వాసం ఉంచుతూ వచ్చారు, నీ యందు విశ్వాసం ఉంచుతూ వచ్చారయ్యా. ఇదిగో యేసు ప్రభు యొక్క నామంలో అయ్యా నీ రాజ్యాన్ని గురించి ప్రకటన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అయ్యా, గారుడి విద్య చేసేటువంటి సీమోను కూడా నాయన నమ్మి
అయ్యా నీ యందు బాప్తిసం పొందుకుంటూ వచ్చాడు. అటువంటి శక్తిమంతుడు తండ్రి నీ నామాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి ఈ కుటుంబంలో ప్రభా ఈ సువార్తను ప్రభా అయ్యా తండ్రి ప్రకటన చేస్తున్నప్పుడు తండ్రి చుట్టుపక్కల ఉన్న బిడ్డలు కూడా ప్రభా అయ్యా ఆలకిస్తూ వచ్చాను, మేము నమ్ముతూ వస్తున్నాం. ఈ కుటుంబం ద్వారా అనేక మంది కూడా ప్రభా ఇక్కడ రక్షణలోనికి రావాలనైనా అట్టి కృప దయచేయండి ప్రభా. అనేక మంది అన్యులు చూసినప్పుడు ఎలాగ విభ్రాంతి చెందుతూ వచ్చారో నా ప్రభా అయ్యా ఈ కుటుంబంలో మీద ఇది మొదలుకొని ప్రభా నీ అగ్ని కంచెను ఉంచమని అడుగుతూ వస్తున్నా. మీరు సహాయం చేయండి. ఏ విషయంలో కూడా నీ బిడ్డలు బలహీన పడకుండా అయ్యా ఏది కొదువు లేకుండా ప్రభా మీ కాపుదల ఉంచమని అడుగుతూ వస్తున్నాం. అయ్యా ఇక మీద కూడా ప్రభా తండ్రి నాయన అయ్యా మీ సహాయాన్ని ఏది కూడా ప్రభా తండ్రి వీళ్ళ కొదువు లేకుండా చేయండి. అంత మాత్రమే కాదు నాయన శరీర బలహీనతలు అన్నిటిని కూడా ప్రభా మీ నామంలో లయం చేయమని అడుగుతూ వస్తున్నాం. అవునయ్యా పిలుపు తన యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు పక్షవాయు కలిగిన వాళ్ళు ప్రభా కుంటి వారు బాగుపరచబడ్డారంటే అది వాక్య లేఖనాల్లో మీరు చూపిస్తూ వచ్చారు. అవునయ్యా నమ్మి విశ్వాసం వచ్చినప్పుడు తండ్రి అయ్యా రోగి స్వస్థపరుస్తారని ప్రభా నీ వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ చేరి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సమస్తంలో ప్రభా కేవలం మీ నామం మాత్రం మహింపరచబడాలి ప్రభా. అయ్యా ఏది నమ్మకమైందో మాన్యమైనదో పవిత్రమైనదో ప్రభా ప్రజలందరూ గుర్తెరిగిన ఆయన నిజమైన దేవుని నమ్ముకునేటువంటి గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు దయచేయమని వేడుకుంటూ తండ్రి నిన్ను నమ్మిన ఏ కుటుంబం కూడా ప్రభా నువ్వు ఎన్నడూ విడవని ఎడబాయని గొప్ప దేవుడు కనుక ఏక శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన ప్రార్థన విజ్ఞాపన మనవి ప్రభా నీ పాదాల చెంతకు తీసుకువస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి.